యెహోషాపాతు రాజైన వెంటనే రాజ్యాన్ని బలపరుచుకున్నాడు, స్థిరపరుచుకున్నాడు, ప్రజలను కాపాడుకున్నాడు, తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు. బాగుంది, వినండి. మరి ఇతడు దేవుని ఎక్కువగా ప్రేమించాడు, దేవుని మార్గంలో నడిచినట్టుగా బైబిల్లో రాసి ఉంది. దేవుని వెంబడించాడు, దేవుని నామమును ఘనపరిచాడు, భక్తి విషయంలో చాలా బాగా ఉన్నాడు. దేవుడు ఆయనని గొప్పగా ఆశీర్వదించాడు. అతడు గొప్ప ధనవంతుడుగా, ఆస్తిపరుడుగా ఉన్నట్టు బైబిల్ సెలవిస్తుంది. అంతా బాగే ఉంది. యెహోషాపాతు యూదరాజు, యెరూషలేములో యూదకు ఆయన రాజుగా ఉన్నాడు. మరి పరిపాలన బాగానే ఉంది. ఇంకొక విషయం చెప్పాలంటే, యెహోషాపాతు మీదకి ఏ రాజు కూడా యుద్ధానికి రాలేదు. యెహోషాపాతు అనగానే చుట్టుముట్టున్నటువంటి రాజులు భయపడ్డారు. ఎందుకంటే యెహోషాపాతు పక్షమున యెహోవా ఉన్నాడని ఆ రాజులు తెలుసుకొని యెహోషాపాతు మీదకి యుద్ధానికి రాలేదు, క్షేమంగా ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్న రాజులందరూ కూడా భయపడ్డారు ఆయనను చూసి. రాజ్యం బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది. ప్రజలను బలపరుచుకున్నాడు, రాజ్యాన్ని బలపరుచుకున్నాడు, రాజ్యాన్ని స్థిరపరుచుకున్నాడు కదా, అంత బాగే ఉంది. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనంలో ఏం కనపడుతుందంటే, 2వ దినవృత్తాంత గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, దీర్ఘదర్శి అనాని కుమారుడగు యెహూ అతని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. చూడండి, ఇక్కడ చూడండి, యెహోషాపాతు మీదికి ఏమొచ్చింది? యెహోవా కోపము యెహోషాపాతు మీదికి వచ్చింది.